ఎ వీకెండ్ ట్రిప్ ఫ్రమ్ ఒంగోలు. ఈ ట్రిప్లో మనం కవర్ చేయబోయే ప్లేసెస్ మహానంది, గండికోట, బెలూమ్ కేవ్, అహోబిలం. ఒంగోలు నుంచి ఎర్లీ మార్నింగ్ 6 గంటల లోపే స్టార్ట్ అవ్వాలి. మహానందికి వచ్చి అమ్మకో దండం పెట్టు, అయ్యకో దండం పెట్టు. ఇదంతా కంప్లీట్ చేసే లోపే ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. ఇక్కడ ప్రసాదం తీసుకొని దాంతో లంచ్ కానీ చేయండి. మరి ఇప్పుడు గండికోట ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్టర్నూన్ 3 లోపల వచ్చేయాలి. ఈ ట్రిప్ ఒక టిపికల్ ఐటీ ప్రొఫెషనల్ కపుల్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయబడింది. ఎందుకంటే మేము అదే. ఏదైనా దాని గురించి అర్థం కావాలంటే ముందు దాని లోతు తెలియాలి. కాబట్టి గండికోట బోటింగ్ చేయకపోతే ఆ ప్రదేశం యొక్క గొప్పదనం తెలియదంటే. మేము చూసిన వాటిలో ఇదో అద్భుతం. ఎన్నో సంవత్సరాలు ఆ కొండ సెలయేళ్ల నుండి జారువారిన నీరు రాళ్లను రప్పలను ఢీకొంటూ నదీ మార్గాలు చేసుకుంటూ అడ్డొచ్చిన అటూ ఇటూ ఉన్న అతిపెద్ద కొండలను నాకడ్డెవరంటూ కోసుకుంటూ తనకు తానే ప్రకృతి శిల్పంగా మారిన అద్భుతమైన లోయ ఈ గండికోట. దీనిని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడ ఉండే అతి అరుదైన పక్షులు, కొండలాంచుకు పెట్టుకున్న మట్టి గూళ్ళు, మరియు చిన్న వాటర్ ఫాల్స్, చిన్న చిన్న టెంపుల్స్, ఇంకా అతి సుందరంగా ఎర్రటి రంగుతో ఎవరో చెక్కినట్టు మలచబడ్డ సహజ సిద్ధంగా ఏర్పడ్డ క్యానియన్స్, అంటే తెలుగులో లోయలు. వీటన్నిటినీ చూడడానికి అటు ఇటు వయ్యారంగా ఊపుతూ తీసుకుపోయే బోట్, మనం చూసిన ఆశ్చర్యాలు పంచుకోవడానికి మన మిత్రుడు. బోటింగ్ తర్వాత పైకి నడుచుకుంటూ వచ్చేస్తే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళచే ఆర్గనైజ్ చేయబడిన సెక్యూర్ గ్లాంపింగ్ జోన్కి రావచ్చు. ఇక్కడికి వచ్చేస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, నువ్వు ఓన్గా టెంట్ తెచ్చుకుంటే ఆ గేట్స్ బయట నీ టెంట్ని నువ్వే వేసుకొని ఫ్రీగా ఉండొచ్చు. కానీ గాలి బాగా ఎక్కువగా వచ్చినా కారు ఉంటే సేఫ్గా ఉంటుంది, లేకపోతే గోవిందా గోవిందా. అయితే గేట్ బయట టెంట్ ఫ్యామిలీస్కి నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే కుర్రాళ్ళు, సింగిల్ గాళ్ళు నైట్ ఫుల్ కొట్టి నిద్రపోకుండా అక్కడే భజన చేస్తారు. సో ఫ్యామిలీతో వస్తే ఇక్కడ గ్లాంపింగ్ జోన్లో అవుట్ సైడ్ టెంట్ ఆప్షన్ అండ్ ఏసీ టెంట్ ఆప్షన్ ఉంటాయి. అవుట్ సైడ్ టెంట్ అరౌండ్ 1500 పర్ నైట్ ఉంటుంది. ఏసీ టెంట్ అయితే 2700 దాకా ఉంటుంది. కాకపోతే ఏసీ టెంట్కి నీకు ప్రైవేట్ బాత్రూమ్ అన్నీ ఉంటాయి. సో మీరు బార్గెన్ కూడా చేయొచ్చు. నేనైతే నైట్ ఇక్కడ ఒక నైట్ ఉండేందుకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎర్ర లోయల మధ్యలో సన్ రైజ్ చాలా బాగుంటుంది. 6 లోపలే సన్ రైజ్ స్పాట్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఉండండి, చూడడానికి చాలా బాగుంటుంది.
సో మీరు కూడా ఇక్కడ మార్నింగ్ 8:30 వరకు స్పెండ్ చేసి అలా బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి బెలూమ్ కేవ్స్కి బయలుదేరితే అరౌండ్ 10:30కి బెలూమ్ కేవ్స్కి చేరుకుంటాం. బెలూమ్ కేవ్స్ లేదా బెలూమ్ గుహలు ప్రకృతి సహజ సిద్ధంగా నీళ్లు ఏళ్ల తరబడి ఆ బొరియల్లో నేల అడుగున పారడం వల్ల ఏర్పడినవి. ఇవి చాలా అరుదైనవి. లోపల శివలింగాకృతిన నిత్యం బొట్టుగా గంగాభిషేకం జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా పాముల చారల వలె ఆ రాళ్ళు కోసుకుపోయిన విధానం ఎలా ఈ అద్భుతం జరిగిందనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తాయి. నువ్వు పరిగెడితే ఈ ట్రిప్ మొత్తం 2 డేస్లో కంప్లీట్ చేయొచ్చు, లేదా మెల్లగా వెళ్దాం అనుకుంటే 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ప్లాన్ చేయడానికి బెస్ట్ డేస్ ఏంటంటే వీకెండ్స్ ఆర్ లాంగ్ వీకెండ్స్. మన ఆంధ్రాలో మాత్రమే ఉండే అత్యంత పురాతన గొప్ప మరి కొన్నైతే సహజ సిద్ధంగా ఏర్పడ్డ ప్రదేశాలు. మన దేశం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా వీటిని మాత్రం ఎక్కడా చూడం. ఇలాంటి ప్రదేశాలు మన ఆంధ్రాలో ఉండడం, అంతేగాక హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ ఒంగోలుకి దగ్గరలో ఉండడం మనకెంతో గర్వకారణం. ఒంటరిగా పని చేయగలం, కానీ ఒంటరిగా అనుభవించలేం. కాబట్టి ట్రిప్స్ ఎప్పుడు ఒంటరిగా వెళ్ళినా ఏదో పని చేసి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అదే నీ ఊసు పంచుకునే వారితో వెళితే అదొక జ్ఞాపకం అవుతుంది. ఈ గుహలు ఈవినింగ్ 4కి మూసేస్తారు. కాబట్టి 2 PM లోపలే వచ్చారంటే మీకు 3 గంటల సమయం చూడడానికి సరిపోతుంది.
సో మనం 10:30కి వచ్చాం కాబట్టి 1:30 PM అక్కడే అరాకొర తినేసి బయలుదేరితే 3:30కి అహోబిలం చేరుకుంటాం. అహోబిలం నుండి ఎగువ అహోబిలం వెళ్ళడానికి మధ్యలో ట్రెక్కింగ్ ఉంటుంది. సో అరౌండ్ 2 కిలోమీటర్స్ మనం నడిచి పైకి వెళ్ళాలి స్టెప్స్ మీద. సో అరౌండ్ 450 స్టెప్స్ ఉంటాయి. మేము బెలూమ్ కేవ్స్ నుంచి అహోబిలం వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం. ఎందుకంటే సాయంత్రం అప్పటికే 5 అయింది. కానీ మేము చెప్పిన టైమ్స్ నోట్ చేసుకొని ఆ టైం దాటకుండా ఫాలో అయ్యారంటే తప్పకుండా ఈ 4 ప్లేస్లు చూడొచ్చు. మీరు అహోబిలం వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ రెస్ట్ తీసుకుని తర్వాత రోజు మిగిలిన అహోబిలం టెంపుల్స్ కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం 9 టెంపుల్స్ ఉంటాయి. అహోబిలం నరసింహస్వామి గుడి అత్యంత సుందరమైన ప్రదేశంలో నిర్మించబడింది. అక్కడికి వెళ్ళే ప్రదేశం ఒక అడ్వెంచర్ ట్రెక్ లాగా ఉంటుంది. కాబట్టి ఏదీ మిస్ కావద్దు. ఈ 4 ప్రదేశాలు దగ్గరే ఉంటాయి. కాబట్టి మిస్ కాకుండా 2 days లేదా 3 days టైం స్పెండ్ చేసి మనం మొత్తం చూడొచ్చు. అందరూ చల్లగుండండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చి ఇలాంటి సమాచారాన్ని మీ ముందుకు తేవాలంటే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.